ఇండియా దక్షిణాఫ్రికా జట్ల మధ్య నవంబర్ 30 ఆదివారం రాంచీలోని జేఎస్సీఏ ఇంటర్నేషనల్ స్టేడియం కాంప్లెక్స్లో తొలి వన్డే అంతర్జాతీయ మ్యాచ్ జరగనుంది. సుదీర్ఘమైన టెస్ట్ సిరీస్ తర్వాత జరగబోయే ఈ 3 వన్డేల సిరీస్లో భారత్ వైపు కేఎల్ రాహుల్ సారథ్యం వహిస్తుండగా విరాట్ కోహ్లీ మరియు రోహిత్ శర్మ వంటి సీనియర్ ఆటగాళ్లు జట్టులోకి తిరిగి రావడం అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. ఈ సిరీస్కు శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా గాయం కారణంగా దూరమయ్యారు. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ వంటి కీలక ఆటగాళ్లకు ఈ సిరీస్లో విశ్రాంతి ఇచ్చారు. ఈ నేపథ్యంలో మొదటి వన్డే కోసం భారత తుది జట్టు ఎలా ఉండబోతుంది, పిచ్ రిపోర్ట్, వెదర్ రిపోర్ట్ ఎలా ఉండనుంది అనే విషయాలను ఇప్పుడు మనం చూద్దాం. రాంచీ పిచ్ సాధారణంగా బ్యాటింగ్ మరియు బౌలింగ్కు సమానంగా అనుకూలిస్తుంది. అయితే స్పిన్నర్లకు ఆట మధ్య భాగంలో కొంత సహకారం లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆట ముందుకు సాగుతున్న కొద్దీ పిచ్ నెమ్మదిస్తుంది. ఫస్ట్ ఇన్నింగ్స్ సగటు స్కోరు సుమారు 265గా ఉంది. ఇక్కడ టాస్ గెలిచిన జట్టు మొదట బ్యాటింగ్ చేసి బోర్డుపై భారీ స్కోరు ఉంచడానికి మొగ్గు చూపొచ్చు. నవంబర్ 30న వర్షం ముప్పు తక్కువగా ఉంది. కాకపోతే సాయంత్రం అయ్యే కొద్దీ చలి పెరుగుతుంది. ఈ తొలి వన్డే మ్యాచ్ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:30 ప్రారంభమవుతుంది. ఈ సిరీస్ను భారతదేశంలో స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్లలో ప్రత్యక్ష ప్రసారం చూడవచ్చు. డిజిటల్ వీక్షకుల కోసం జియో సినిమా మరియు డిస్నీ ప్లస్ హాట్స్టార్ యాప్ మరియు వెబ్సైట్లలో ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. ఇక మొదటి వన్డే కోసం తుది జట్టు విషయానికి వస్తే కేఎల్ రాహుల్ నాయకత్వంలో యువత, అనుభవం కలగలిసిన సమతుల్యమైన జట్టును భారత్ బరిలోకి దించే అవకాశం ఉంది. ఓపెనర్లుగా అనుభవజ్ఞుడైన రోహిత్ శర్మతో పాటు యువ ఎడమ చేతివాటం ఓపెనర్ యశస్వి జైస్వాల్ బరిలోకి దిగుతారు. రోహిత్ శర్మ తన సహజ సిద్ధమైన దూకుడుతో పవర్ ప్లేలో వేగంగా పరుగులు రాబడితే ఆరంభం నుండి దక్షిణాఫ్రికాపై ఒత్తిడి ఉంటుంది. ఇక టెస్ట్ సిరీస్లో అంచనాలను అందుకోని యశస్వి జైస్వాల్ వన్డే సిరీస్లో భయం లేకుండా బ్యాటింగ్ చేసి విశ్వరూపం చూపించాలని అభిమానులు కోరుకుంటున్నారు. 3వ స్థానంలో భారత బ్యాటింగ్ వెన్నెముక అయిన విరాట్ కోహ్లీ ఆడనున్నాడు. ఇన్నింగ్స్ను సుస్థిరం చేయడం, మధ్య ఓవర్లో సింగిల్స్, డబుల్స్తో స్ట్రైక్ రొటేట్ చేయడం, యాంకర్ రోల్ పోషించడం కోహ్లీ బాధ్యతగా ఉండనుంది. 4వ స్థానానికి రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ ఇద్దరూ పోటీ పడుతున్నారు. వీరిలో ఒకరికి అవకాశం దక్కవచ్చు. దక్షిణాఫ్రికా ఏతో జరిగిన మ్యాచ్ల్లో రుతురాజ్ మంచి ప్రదర్శన చేశాడు. సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడడం రుతురాజ్కు తెలుసు. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో తిలక్ వర్మ మరీ అంత గొప్ప ఫామ్లో అయితే లేడు. దక్షిణాఫ్రికా ఏతో జరిగిన వన్డే సిరీస్లో కూడా తిలక్ పెద్దగా రాణించలేదు. దీనికి తోడు మిడిల్ మరియు లోయర్ ఆర్డర్లో చాలామంది ఎడమ చేతివాటం బ్యాటర్లు ఉన్నారు. కాబట్టి జట్టు సమతుల్యత కోసం రుతురాజ్ను తుది జట్టులోకి తీసుకుంటే బాగుంటుంది. 5వ స్థానంలో కెప్టెన్ కేఎల్ రాహుల్ వికెట్ కీపర్ బ్యాటర్గా ఆడతాడు. టెస్ట్ సిరీస్లో రాహుల్ కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. మరి ఆ జ్ఞాపకాలను చేర్పేస్తూ రాహుల్ ఈ వన్డే సిరీస్లో మ్యాచ్ విన్నర్గా మారతాడేమో చూడాలి. ఇక ఫినిషర్ పాత్ర కోసం రిషబ్ పంత్, ధ్రువ్ జురెల్ పోటీ పడుతున్నారు. కానీ 6వ స్థానంలో రిషబ్ పంత్ లాంటి దూకుడైన బ్యాటర్ ఉండాలని జట్టు యాజమాన్యం భావించవచ్చు. కాబట్టి పంత్కి తుది జట్టులో స్థానం దక్కుతుంది. జట్టులో కీలకమైన ఆల్రౌండర్గా రవీంద్ర జడేజా 7వ స్థానంలో ఆడతాడు. స్పెషలిస్ట్ స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్కు చోటు దక్కుతుంది. టెస్ట్ సిరీస్లో కుల్దీప్ మరీ అంత డేంజర్గా అయితే కనిపించలేదు. మరి వన్డే సిరీస్ కోసం కుల్దీప్ ఏమైనా వ్యూహం మారుస్తాడేమో చూడాలి. ఇక పేస్ బౌలింగ్ బాధ్యతలను యువ ఆటగాళ్లు హర్షదీప్ సింగ్, ప్రసిద్ధ కృష్ణ మరియు హర్షిత్ రాణా పంచుకుంటారు. టీమిండియాకి ఒక గుడ్ న్యూస్ ఏంటంటే దక్షిణాఫ్రికా ఏతో జరిగిన వన్డే సిరీస్లో హర్షిత్ రాణా బాగా బౌలింగ్ చేసి తక్కువ పరుగులు ఇవ్వడమే కాకుండా కీలక వికెట్లు కూడా పడగొట్టాడు. మరి అదే ఫామ్ను ఇప్పుడు వన్డే సిరీస్లో కూడా కొనసాగిస్తాడో లేదో వేచి చూడాలి. మొత్తంగా చూస్తే ఈ మ్యాచ్లో జైస్వాల్, రుతురాజ్, రాహుల్, కుల్దీప్, హర్షిత్ రాణాల ప్రదర్శనపై ఎక్కువ మంది దృష్టి ఉండనుంది. ముఖ్యంగా కుల్దీప్ యాదవ్కు మాత్రం ఈ సిరీస్ డూ ఆర్ డై లాంటిదే అని చెప్పొచ్చు. ఎందుకంటే కుల్దీప్ యాదవ్ టెస్ట్ సిరీస్లో మరీ అంత ఎఫెక్టివ్గా కనిపించలేదు. అదే సమయంలో దేశవాళీ క్రికెట్లో హర్ష్ దూబేతో పాటు మరికొంతమంది యువ స్పిన్ ఆల్రౌండర్లు తమ అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. స్పిన్ బౌలింగ్తో పాటు అద్భుతమైన బౌలింగ్ చేస్తున్నారు. దీనికి తోడు వరుణ్ చక్రవర్తి కూడా ఉన్నాడు. ఈ నేపథ్యంలో కుల్దీప్ ఈ వన్డే సిరీస్లో సూపర్ స్పిన్తో దక్షిణాఫ్రికాను ఏ మేరకు కట్టడి చేసి తన స్థానాన్ని పదిలంగా కాపాడుకుంటాడో లేదో వేచి చూడాలి. మొదటి వన్డే కోసం ఈ తుది జట్టు ఎలా ఉంది? ఏ ఆటగాళ్లు ఇండియా గెలుపులో కీలక పాత్ర పోషిస్తారో అని మీరు భావిస్తున్నారో కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.